హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ధను తెలుగు వ్లాగ్స్. రథసప్తమికి చిక్కుడుగాయలతోటి రథాన్ని ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. రథసప్తమి వచ్చేసి జనవరి 25 ఆదివారం అయితే రథసప్తమి వచ్చిందండి. ఆ రోజు చిక్కుడుగాయలతోటి రథాన్ని చేస్తారు కదా, ఆ రథాన్ని సింపుల్గా హడావిడి లేకుండా త్వరగా అయిపోయేటట్టు ఈజీ ప్రాసెస్లో అయితే చూపిస్తాను, చూసేయండి. ముందుగా అయితే అన్నీ ఒకే సైజులో ఉండే చిక్కుడుగాయలను అయితే తీసుకోండి మంచివి. తర్వాత అయితే 2 చిక్కుడుగాయలకైతే ఇటు సైడు అటు సైడ్ అయితే మనం ఇలా స్టిక్స్ని అయితే గుచ్చుకోవాలి. ఈ గుచ్చేటప్పుడు అయితే మనం గింజల దగ్గర మాత్రమే గుచ్చండి, అప్పుడు చాలా గట్టిగా అయితే ఉంటాయి, ఊడిపోకుండా. అలా రథం కూడా పడిపోకుండా ఉంటుంది. మళ్ళీ అదే స్టిక్స్కి వచ్చేసి 4 పక్కల 4 చిక్కుడుగాయలను అయితే గుచ్చండి. తర్వాత మళ్ళీ మనం 2 చిక్కుడుగాయలని కింద ఎలా గుచ్చుకున్నామో అలాగనే పైన ఇలా గుచ్చేసేయండి, గింజల దగ్గర గుచ్చండి. ఇలా గుచ్చుకున్న తర్వాత అయితే మీకు కనిపించాలని చెప్పేసి ఈ సైడ్ అయితే నేను తిప్పాను. తర్వాత వచ్చేసి ఒకే సమానంలో ఉన్న 3 చిక్కుడుగాయలను అయితే తీసుకోండి. ఈ 3 చిక్కుడుగాయలకి కలిపేసి ఒక స్టిక్ని అయితే ఇలా గుచ్చుకోండి. ఈ గుచ్చుకున్న తర్వాత పైన ఉన్న 2 చిక్కుడుగాయలకైతే ఈ 3ని మనం ఇలా రథానికి పైన గోపురం లాగా అలా కనిపిస్తూ ఉంటుంది కదా, అలా ఉండటానికైతే ఇలా 3 చిక్కుడుగాయలను అయితే వాటికి ఇలా స్టిక్ చేసుకోవాలి. 2 చిక్కుడుగాయలను అయితే వెనక భాగంలో, అలాగే ఒక చిక్కుడుగాయని ఇట్లా ముందు భాగంలో మనం గుచ్చుకుంటే చూడడానికి మనకి రథంలాగా అయితే కనిపిస్తుంది. ఫైనల్గా అయితే ఈ గుచ్చిన పుల్లలను అయితే మనం అడ్జస్ట్ చేసుకుంటూ మనకి కావాల్సినంతగా ఈ స్టిక్స్ని అయితే విరగదీసుకోండి, అప్పుడు చూడడానికి అయితే లుక్ అయితే బాగుంటుంది. ఫైనల్గా అయితే అయిపోయింది. ఇక్కడైతే గంధం అండ్ కుంకుమతో అయితే బట్టలను అయితే పెడుతున్నాను. కింద ఉన్న స్టిక్స్ అదే చిక్కుడుగాయల దగ్గర అయితే మనం ఫ్లవర్స్ని కూడా ఇలా ఆ స్టిక్స్కి అయితే గుచ్చేసుకోండి, అప్పుడు మనకి చూడడానికి రథానికి అది చక్రాల్లాగా కూడా మనకి కనిపిస్తాయి, అప్పుడు చూడడానికి కూడా చాలా బాగుంటుంది. ఇక పూలతోటి మనం అలంకరించేసుకుంటే రథం అయితే సింపుల్గా అయితే ఇలా చేసేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగనే మన ఛానల్ని అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.